మన పరిస్థితిని చూసి వీళ్ళ పరిస్థితి ఇంక మారదు. వీళ్ళ పరిస్థితి అయిపోయింది. వీళ్ళు ఇంకే విధంగానే ఆశీర్వదించబడరు. వీళ్ళు ఇంక ఇంతే అని ఎవరైతే అనుకుంటున్నారో వారి ఎదుటన దేవుడు మనకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి, ఆయనే ఒక సహాయకుడిగా ఉండి మన పరిస్థితిని మార్చి, దీవించి, ఆశీర్వదించి, అన్ని విషయాల్లో సమృద్ధిగా మనల్ని హెచ్చిస్తూ ఉండగా చూసిన వారు దేవుడు ఇలాగ కూడా సహాయం చేస్తాడా అని ఆశ్చర్యపోయే ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఉంచారండి. కాబట్టి ఏ విషయంలోనూ మనము కృంగిపోవద్దు, కానీ దేవుడు మన సహాయకుడు కాబట్టి మనము ఆయన్నే ఆశ్రయిద్దామండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దాము. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 15వ వచనము 2వ భాగముగా మనము చూస్తున్నట్లయితే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. ఆమేన్. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన్ని ఆధారము చేసుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, దేవుడు అన్ని విషయాలు కూడా మనల్ని దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్లింపచేసి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పంపిస్తున్నారు. ఆయనే ఒక సహాయకుడిగా మన పరిస్థితిని మారుస్తున్నారు. చూసిన వారు మన పరిస్థితి మారదని, ఇంకా మనం ఇంతే, ఇంకా వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఇంకింతే అని ఎవరైతే మనల్ని మన పరిస్థితిని బట్టి హేళన చేసి, కించపరిచి, నిందించి, అవమానించి, మనం ఎక్కడ కనపడితే అక్కడ ఏదో విధంగా వాళ్ళ మాటల ద్వారా మన హృదయాన్ని గాయము చేయాలని ఎవరైతే చూస్తున్నారో వారి ఎదుటిని దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపించి, దేవుడు మనల్ని దీవించి, ఆశీర్వదించి, మన పేరును గొప్ప చేసి, మన యొక్క కీర్తి దూరంగా వ్యాపించే విధముగా దేవుడు మనల్ని అంతగా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించి మనల్ని ఆదరించబోతున్నారని. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని మీదే ఆధారపడదామండి. ఆయన్ని ఆశ్రయం చేసుకుందాము. మన పరిస్థితిని మార్చేది దేవుడు మాత్రమే. వంటి మన పరిస్థితిని మధురముగా మార్చేది దేవుడే అండి. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది, కీడుని మేలుగా మార్చేది, మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మన పరిస్థితిని మార్చేది, పడిపోయిన చోటనే మనం లేవనెత్తే దేవుడండి. ఎక్కడ మనము కృంగిపోతున్నామో, ఎవరి మధ్యన నిందించబడుతున్నామో, ఎవరి మధ్యన అవమానపరచబడుతున్నామో, ఎవరి మాటల ద్వారా మన హృదయం గాయమైపోతుందో అక్కడే దేవుడు మనల్ని నిలబెట్టి ఆశ్చర్యకరమైన సహాయం చేసి, చూసిన వారు అమ్మో వీళ్ళ దేవుడు గొప్పవాడు, దేవుడు ఇలాగూ కూడా సహాయం చేయగలడా, దేవుడు ఇలాగూ కూడా ఆశీర్వదించగలనా, దేవుడు ఇలాగూ కూడా వర్ధిల్లింప చేయగలనని చూసిన వారు ఆశ్చర్యపోయే రీతిలోనే మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.